ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం ఎవరితరం కాదు. తాజాగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతో మరోసారి ప్రత్యర్థులను పరిచారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబును సంబంధించిన ఒక వివాదంలో సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించేలా జగన్ వెనుక నుండి చక్రం తిప్పారనే ప్రచారం జోరందుకుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్కు ఒక రకమైన రాజకీయ విస్మయాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ విపక్ష నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పుడు వారికి న్యాయస్థానాల నుంచి అండ లభించడం అనేది అధికార పక్షానికి కొంత ఇబ్బందికర పరిణామమే. గత కొంతకాలంగా అంబటి రాంబాబు చుట్టూ ముసురుకున్న వివాదాలు ఆయనకు ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి దేశ రాజధానిలోని అత్యున్నత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి బలమైన వాదనలు వినిపించేలా చేశారని సమాచారం. దీనివల్ల సుప్రీంకోర్టు నుంచి సానుకూల ఫలితం రావడం జగన్ వ్యూహ రచనకు నిదర్శనమని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పదే పదే చెబుతుంటారు. అయితే అంబటి రాంబాబు వంటి కీలక నేతకు ఇట్లాంటి ఊరట లభించడం వల్ల కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులకు ఎక్కడో బ్రేక్ పడినట్లు కనిపిస్తుంది. నారా లోకేష్ సైతం యువగళం సమయం నుండి వైసీపీ నేతల అవినీతి మరియు అక్రమాలపై గట్టిగా పోరాడుతున్నారు. అంబటి రాంబాబు విషయంలో కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా మరియు బహిరంగ సభల్లో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత వైసీపీ నేతలు మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉండడంతో లోకేష్ ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన కేడర్కు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. పార్టీ కోసం పనిచేసే నేతలు ఏదైనా ఆపద వస్తే తానే స్వయంగా అండగా ఉంటానని ఆయన నిరూపించుకున్నట్లయింది. ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత డేలా పడ్డ నేతలు ఇప్పుడు ఆ న్యాయ పోరాటం విజయాన్ని చూసి మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. జగన్ ఢిల్లీ స్థాయిలో చేస్తున్న ఈ ప్రయత్నాలు కేవలం చట్టపరమైనవే కాకుండా రాజకీయంగా కూడా తమ ఉనికిని చాటుకోవడానికే అని అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, చట్టం ముందు ఎవరైనా లొంగాల్సిందేనని వాదిస్తున్నాయి. అయితే రాజకీయ క్షేత్రంలో ఇట్లాంటి చిన్న విజయాలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడికి జగన్ ఇస్తున్న ఈ కౌంటర్ వ్యూహాలు భవిష్యత్తులో మరింత తీవ్రమైన రాజకీయ పోరుకు దారితీసేలా ఉన్నాయి. మొత్తానికి అంబటి రాంబాబుకు లభించిన ఈ బెయిల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరలేపింది. ఇరు పక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైవ్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.